నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట రంగాపూర్లోని నల్లమల కొండపై శివపార్వతుల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. పదిహేనవ తారీఖు తెల్లవారుజాము అంటే 16వ తారీఖు నాడు మా ఉమామేశ్వర శివపార్వతుల కళ్యాణం కళ్యాణం వైభవంగా జరిగింది. ఇవాళ మా ముఖ్య అతిథులుగా వంశీకృష్ణ గారు మా ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు. వాళ్ళ దంపతులతో ఇవాళ కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం ఇంతింతాయి ఎంతో పెరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికి జరిగిన డెవలప్మెంట్స్ ఇంకా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇంకా దేవుని దయ వలన పెద్ద ఎత్తున జరగాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఆవరణలో ఉన్నాం. ఇప్పుడే శ్రీ ఉమామహేశ్వర కళ్యాణం జరపడం జరిగింది. మరి ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖు తెల్లవారితే 16వ తారీఖు నాడు అంటే ఉదయం 4:30 గంటలకు ఈ కళ్యాణం జరిపేటువంటి ఆనవాయితీ ఉంది. అన్నిటికి మించి ఈ ఉమామహేశ్వర దేవస్థానం శ్రీశైలానికి దక్షిణ ద్వారం. ఇది కొన్ని వేల సంవత్సరాల ఉత్తర ద్వారం. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని కట్టడం జరిగింది. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం, అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఈ నల్లమల్లలో మొట్టమొదటిగా ఎంట్రీలోనే ఉన్నటువంటి మొట్టమొదటి దేవస్థానం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం. దీనికి తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయాన్ని అన్నిటికి మించి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ ప్రజలు కానీ ఏమి చేయాలన్నా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటువంటి ఆనవాయితుంది. మరి గతంలో పెన్నట్టు లేని విధంగా ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో ఈ పంచలింగాల దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అదేవిధంగా కళ్యాణ మండపం కానీ దేవస్థానం కానీ అదే గాలిగోపురంతో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అదేవిధంగా కళ్యాణం అంటే మన కళ్యాణ మండపం, తర్వాత కోనేరు, తర్వాత ఇక్కడ శివపార్వతుల ప్రతిమ, ఈ రకంగా అన్నిటి కూడా శ్రీకారం చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి దేవాలయం వీటన్నిటి కూడా త్వరలోనే పూర్తి